చాలా బాగుందన్న. కామెడీ అయితే హైలైట్ బ్రో. థ్యాంక్ యూ. డౌన్ అయిపోతే హనుమాన్కి అయితే వెళ్ళిపోతాయి. ఎందుకు హై ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ ఇచ్చినారు. మహేష్ బాబు గారు లుక్ అయితే బాగుంది, బాగానే చేసిన. శ్రీలీల అయితే మన శ్రీలీల లెగ్ పడిందో పర్లేదో నాకైతే అర్థమైతే. ఆమె వచ్చిన 10 సినిమా మాత్రం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇట్లా అయితే ఏందో నాకు అర్థం కాలే. కానీ సెకండ్ హాఫ్ వల్ల అయితే సినిమా అయితే కొద్దిగా నిలబడవచ్చు. సెకండ్ హాఫ్ మదర్ క్యారెక్టర్, తల్లి ప్రేమ గొప్పదంటారు కదా, ఆ క్యారెక్టర్ రామకృష్ణ గారిది అయితే బాగా అనిపించింది నాకైతే. జై మహేష్ మతే అని అలా నిజంగా అంటే ఆనే కర్త కర్మ క్రియ మాత్రం ప్రకాష్ రాజే. అది మీకు లాస్ట్లో తెలుస్తే. లాస్ట్లో మాత్రం ట్విస్ట్లు అయితే కొద్దిగా బాగున్నవి. అవి ఒకటే హైలైట్ అనిపించా అన్న. భరత్ అనే నేను కాదు, ఇది అత్తారింకి దారి అలా వైకుంఠపురం ఆ సినిమాలు తీసుకొచ్చి దీంట్లో ఇంకా అది రిమేక్ చేసినాడేమో అనుకోవాలా. నిజంగా మాయ మంత్రికులు మోసం చేసేసినారు. మరి మీనాక్షి చౌదరి ఆమె ఎందుకు పెట్టినారయ్యా నిజంగా అంటే మరదలుగా. ఆమె ఉండి వేస్ట్ లేక వేస్ట్. కనీసం శ్రీలీలనన్నా కొద్దిగా వాడేసిండ్రు ఈసారి కొద్దిగా. లేకపోతే ఎప్పుడు శ్రీలీల వచ్చిపో మెరుపుతీ కానీ పెట్టేవాళ్ళు. కానీ ఈసారి కొద్దిగా అన్న అంతే అంటే అన్న. మళ్ళీ మీరు పూజ చేస్తే త్రివిక ఇట్లా పెట్టాకని. కానీ ఈ ఏం పేరు అన్న పేరు అన్న వెన్నెల కిషోర్ కామెడీ కూడా కొద్దిగా బాగుంది. అది ఒకటి ఇంకా కొద్దిగా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా నిలబడచ్చు. ఫస్ట్ హాఫ్ వల్ల అయితే ఇంకా పండుకునేది కొద్దిగా కష్టమే. కలెక్షన్స్ అయితే భారం పడుతుంది. నిజంగా అంటే నాకు కొన్ని సీన్స్ అంటే ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలో మహేష్ అన్న లుక్స్